ఓకే, ఫెంటాస్టిక్. చెప్పండి, సరిపోదా శనివారం గురించి మీకు సరిపోయేంత టైం ఇస్తున్నా, మాట్లాడండి. ఏం మాట్లాడతారు? అసలు అంటే అసలు సరిపోలేదు. నాని గారిని చూడడానికి అయితే అసలు సరిపోలేదు. ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ అసలు ఇలా చూస్తామని. రియల్లీ దిస్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూవీ మీడియా స్పెషల్లీ. ఓకే, మరి సినిమా గురించి చెప్పండి. యూవీ మీడియా గురించి ఎలానో నేను మాట్లాడడానికి ఉన్నానుగా, నాకు ఇచ్చారు. 3 hours అసలు సరిపోలేదు నాని చూడడానికి. ఫస్ట్ అయితే బీజిఎమ్స్ అసలు బీభత్సము. గారు మనం ప్రెస్ మీట్ లోనే మాట్లాడుకున్నాం. వెరీ గుడ్. యాక్టింగ్ కి బీజిఎం కి అసలు నిజంగా శివతాండం ఆడించారు. ఆసమ్. దట్స్ ఇట్. ఆల్ రైట్, సో బాగా ఎంజాయ్ చేశారు మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ దేవి. ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్ విత్ us. మైక్ తీసుకెళ్ళిపోతావా ఏంటి? మైక్ వదలట్లేదు. ఓకే, వెరీ గుడ్. వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. అరే నానిగారు, ఎంతమంది వచ్చారో చూడండి, మా అమ్మాయిలందరూ. ఫస్ట్ టైం ఇలా, ఎప్పుడు ప్రతి ఈవెంట్లో అబ్బాయిల డామినేషనే సరిపోతుంది. కమాన్, మీ పేరు చెప్పండి. యాక్చువల్లీ సాహితి, కానీ నా ముద్దు పేరు చిన్ను. ఫస్ట్ 5 minutes చూసినంటే ఇంకా నాని పేరు కూడా చిన్ను అనేసరికి ఇంకా అక్కడే ఫ్లాట్ అయిపోయా. ఓహో, సినిమా అనవసరంగా మా వివేక్ గారు చాలా కథ రాశారు. ఈ చిన్నుతోనే పడేయచ్చు అని తెలియలేదు. యాక్చువల్లీ నా రింగ్ టోన్ వినిపిస్తుంది. ఓకే, రింగ్ టోనా? ఒకళ్ళంటే ఎవరైనా కాల్ చేయండి అమ్మా ప్లీజ్. రింగ్ టోన్ వినిపించడానికి వచ్చారు ఆవిడ. ఎవరైనా కాల్ చేయండి ప్లీజ్. ఇది యాక్చువల్లీ గ్యాంగ్ లీడర్ మూవీలో ఆడియో క్లిప్. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ పాప పేరు చిన్ను. నాని గారు చిన్ను చిన్ను అంటే అది రికార్డ్ చేసుకుని అప్పటి నుంచి రింగ్ టోన్ అదే. అంత పిచ్చి నాని అంటే చాలా. అసలు చూడటానికి వచ్చాను ఈరోజు. హాయ్ నాని గారు, ఒక్క హాయ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీ డే అంతా కూడా మెమరబుల్ చేయడానికి, అందరి డేస్ మెమరబుల్ చేయడానికి వచ్చాం మేము ఇక్కడికి. థ్యాంక్ యూ చిన్ను. ఇంక ఇలాంటి పేర్లు ఏమైనా ఉంటే ముందే చెప్పండి సార్, వివేక్ గారు రాసుకుంటారు. నెక్స్ట్ సినిమాలకి ఏమైనా పనికొచ్చేవి చాలా. అందరిని పిలిచేవి చిన్ను చిన్ని. ఓకే, హలో, మీ పేరు? హాయ్, స్వరూప. ఓకే, స్వరూప గారు, చూసారా సరిపోదా శనివారం? అస్సలు సరిపోవట్లేదు. నాకు ఎన్నిసార్లు చూస్తున్నా సరే. నాని, కెన్ యూ జస్ట్ సీ మీ హియర్ వన్స్? ఆయన చూస్తున్నారు అక్కడ. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. I just can't believe my eyes. It's my feast. It's a feast to my eyes to see you. I really love you. నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ ఓన్లీ మూవీ చూడడానికి వచ్చాను విత్ ఏ హోప్ మీరు ఆ థియేటర్కి వస్తారని. దసరా కోసం ప్రసాద్కి రాలే. హాయ్ నాన్న కోసం ఏఎంబీకి మళ్ళీ రాలే. ఫైనలీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఈ థియేటర్ అనుకుంటున్నారా ఏంటి మీరు? కొంపతీసి ఇక్కడ సక్సెస్ మీట్ జరుగుతుందండి, మీరు అనుకుతున్నారు. పర్లేదు, వింటున్నారు నాని గారు. యా, చెప్పండి, పర్లేదు. మూవీ వాజ్ ఆసమ్. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. నాని ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ విత్ ఎవ్రీ మూవీ. ప్రతి కొత్త మూవీతో హీ ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ దట్ ఓకే, ఈ మూవీలో కామెడీ చేశారంటే నెక్స్ట్ మూవీలో బీభత్సం చేస్తారు. అది హీ జస్ట్ సర్ప్రైజెస్ us, shocks us. He is such a versatile actor that the TFI has. కరెక్ట్. And we fans love him so much. And if there is any actor whom the whole Telugu states love without any hatred, it's Nani. వావ్, It's Nani. వావ్. ఇంతకు మించి అవసరం లేదు. ఆల్రెడీ భోజనం చేశాక ఇప్పుడు డిన్నర్ కూడా అవసరం లేదనమాట. Thank you so much. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతకు మీ పేరు ఏదేమన్నారు? స్వరూప. స్వరూప గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్. వైజాగ్ నుంచి స్వరూప ఇక్కడికి వచ్చి ఆవిడ రివ్యూ కూడా చెప్పేశారు. ఇప్పుడు పర్లేదండి, ఫైనలీ అబ్బాయిలు హ్యాపీగా ఫీల్ అండి. మీ నుంచి ఒకళ్ళు వచ్చారు. మీ పేరు? యా, నా పేరు సాయి కృష్ణ అండి. ఓకే, చెప్పండి సాయి కృష్ణ గారు. సో మూవీ చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి మాట్లాడాలి అని అంటే 4 పిల్లర్స్ అండి మూవీకి. ఒకటి నాని గారు, సెకండ్ ఎస్జే సూర్య గారు, థర్డ్ మ్యూజిక్ బై జేక్స్ బెజాయ్, అండ్ ఫోర్త్ ద గ్రేట్ టాలెంటెడ్ రైటర్ కమ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు. సో ఈ నలుగురు అండి. సినిమా అయితే నేను 8 o'clock షో చూశాను మార్నింగ్ మల్లికార్జునలో. లిటరలీ ఈ సినిమా గురించి చెప్పాలంటే దసరా నాని గారు ఏదైతే మాస్ చూపించారో ఈ సినిమాతో శివ తాండవం చూపించారు. సో లిటరలీ ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ మై వర్డ్స్. చాలా చాలా బాగుంది. నాని అన్న ఒక్కసారి హాయ్ చెప్తే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. హాయ్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. అండ్ ప్రియాంక గారు, యు ఆర్ లుకింగ్ సో సో క్యూట్ ఇన్ దిస్ ఫిలిం. హలో 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 గ్యాంగ్ లీడర్ లో మీ ఇద్దరు పేరు ఎలా? ప్రియాంక గారి గురించి మాట్లాడకంటే ముందు 4 పిల్లర్స్ అన్నారు. ఇప్పుడు ఆవిడకి ఏమి ఇస్తారు చెప్పండి. అది ఫస్ట్ పిల్లర్లు అయిపోయాయి, మిగతాది చెప్పండి.
సో హీరోయిన్ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు సినిమాలో. గ్యాంగ్ లీడర్గా ఎలా అయితే వాళ్ళిద్దరు పేరు ఎంజాయ్ చేసామో ఈ సినిమాలో కూడా చాలా ఎంజాయ్ చేస్తాం పేరు అనేది. ఆల్ రైట్. సో మొత్తానికి సినిమా ఎంజాయ్ చేశారు, ప్రతి డిపార్ట్మెంట్ని కవర్ చేశారు మీ రివ్యూలో. థ్యాంక్ యూ సో మచ్ అండి, Thank you, వండర్ఫుల్ thank you హ్యావింగ్ యూ అండి. హియర్ విత్ us టుడే. అండ్ మీరు ఇటువైపు వాళ్ళ ఫీల్ అవ్వకండి, వస్తున్నాం ఇటువైపు కూడా. మీతో మాట్లాడించకుండా ఎలా? డన్. క్విక్గా ఇంకో ఇద్దరితో మాట్లాడించి మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం. చెప్పండి మీ పేరు. నాని అన్న బిగ్ ఫ్యాన్ అన్న నీకు. అండ్ యాక్చువల్లీ మూవీ చూడడానికి మార్నింగ్ వెళ్ళాము, ఆఫీస్ బంక్ కొట్టి ఆఫీసులు కూడా బంక్ కొడుతున్నారా? వెళ్ళాము. మూవీ అంతా చూశాక చాలా బాగుందని ఎవరికైనా చెప్దామన్నా కూడా ఆఫీస్కి వెళ్ళాము, హాఫ్ డే బంక్ కొట్టి. వెళ్ళాక చెప్దామంటే మా మేనేజర్ వచ్చి రీజన్ ఏంట్రా రాలేదు మార్నింగ్ అంటే, మా తాతయ్యని పిక్ చేసుకోవడానికి సికింద్రాబాద్కి వెళ్ళామని చెప్పాము. నాని అన్న మీరే కాపాడాలి నా మేనేజర్ దగ్గర నుంచి. మీరే కాపాడాలా? ఎందుకంటే ఏమేం అడుగుతున్నాడు రోల్స్ పోషించాల్సి వస్తుంది సార్ మీరు? ఎందుకంటే హీజ్ ఆస్కింగ్ అనమాట, మీ తాతయ్యతో ఒక పిక్చర్ పంపించని, సెల్ఫీ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొని పంపించాలన్న, మూవీకి వెళ్ళా అంటే బాగోదని చెప్పేసి. కానీ వీ ఎంజాయ్డ్ ఏ లాట్ అన్న, వి ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ కొలీగ్స్ వెంట్. మూవీస్ సచ్ అంటే లిటరల్లీ మాస్గా చెప్పాలంటే మూవీ బీజిఎంకి సీట్లు అదిరిపోయినాయి. అండ్ వి ఆల్ లవ్ యూ అన్న. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ అన్న, ఎంసీఏ మా దగ్గర షూటింగ్కి వచ్చారు మీరు. అండ్ మీరు మాకు తెలియకుండా లోటస్ పాండ్లో షూటింగ్ ఎప్పుడు చేశారన్న? అసలు మూవీ వెళ్తే లోటస్ పాండ్ మొత్తం ఉంది, మేము అక్కడే ఉంటాం. ఎప్పుడు నాని అన్నని ఎలా రా మిస్ అయ్యాం అనుకున్నాం. అప్పుడేదో బంక్ కొట్టుంటావులే, ఆ టైంలో చేసి వెళ్ళిపోయి. సరే అన్న, లవ్ యూ అన్న. మై నేమ్ ఈజ్ సాయి పవన్ అన్న, ఒక్కసారి విష్ చేయండి అన్న అంతే. షూర్. నాన్నగారితో మాట్లాడించినప్పుడు డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ కూడా అడ్రస్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ సాయి పవన్. అండ్ ఎస్, మీ పేరండి? ప్రణీత. ప్రణీత, చెప్పండి మీ నాని గారు, ఎక్స్పీరియన్స్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. యాక్చువల్లీ నేను మూవీ మొన్న సుదర్శన్లో 11 AM చూశాను, మీరు వచ్చారు కదా అప్పుడు. అది కట్టుకొని వెళ్ళారా రెడ్ బ్యాండ్? దొరకలేదు నాకు, హరీలో వెళ్ళాను. హరిలో ఓకే. నానిని చూడడం ఇంపార్టెంట్, సినిమాని చూడడం ఇంపార్టెంట్, సో వెళ్ళాను. అండ్ చాలా బాగుంది మూవీ. అండ్ నేను మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడగాలనుకోవట్లేదు, కానీ మీకు ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. అబ్బాయిలు అసలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ ఎ క్రైమ్. థ్యాంక్ యూ సో మచ్. యా, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మాట్లాడించడానికి. కుదిరితే నాకు ఫోటో కావాలి నాన్నగారు మీతో. డెఫినెట్లీ ప్రయత్నిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అబ్బా బాబా, మేము దేనికోసం అయితే ఎదురు చూసావో అందరూ కూడా చెప్పేశారు చక్కగా. ఓకే, మీరు కూడా మాట్లాడతారా? మాట్లాడండి. ఆవిడ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇంకా సరిపోలేదండి మాకు, ఇంకా మీరు మాట్లాడితే ఫుల్ కంప్లీట్. మీ పేరు? సింధు. సింధు గారు చూసారా సినిమా? ఏం బాగా నచ్చింది అన్నిటికంటే? నిజంగా చెప్పండి. నానిగారు లుక్స్, యాక్టింగ్. ఇక్కడ అంతా న్యాచురల్ స్టార్ నాని గారి ఫ్యాన్సే. ఓకే, ఏం నచ్చింది సినిమాలో? నానిగారు యాక్టింగ్, ఇంకా నానిగారి కోసం వెళ్ళారు. ఫైటింగ్స్ కనిపించట్లేదు కానీ యాక్షన్. ఇంట్లో ఎవరితో ఫైట్ చేస్తుంటారు మీరు ఎక్కువగా? సిబ్లింగ్సా? ఓకే, ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ చాలా క్వశ్చన్స్ అడిగాక వస్తానండి, మళ్ళీ వస్తా, మీ అందరితో కూడా మాట్లాడిస్తా. మరి ముందు కూర్చున్న మా మీడియా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా రివ్యూ ఇవ్వాలనుకుంటున్నారా? చందు చూస్తున్నాడు అప్పటి నుంచిలా. పర్లేదు, చెప్పు చందు, మైక్ నీకే. సో రివ్యూ అంటే ఇప్పుడు నానిగారి సినిమాలో ఆటోమేటిక్గా బాగుంటాయి. బట్ నాకు బాగా ఇష్టం ఏంటంటే నానిగారు డెలివరీ స్టైల్ అని చాలా, అంటే ఒక దసరా లాంటి మాస్ సినిమా తర్వాత ఇంకా అంతకు మించి మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఆయన దగ్గర నుంచి హాయ్ నాన్న, మళ్ళీ హాయ్ నాన్న తర్వాత మళ్ళీ శివతాండవం లాంటి సరిపోదా శనివారం. సో ఈ డెలివరీ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆల్ ది బెస్ట్ నాని అన్న. ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా మీరు ఇంకా మమ్మల్ని చేసి ఎంటర్టైన్ చేయాలని కోరుకున్నాను అంతే. బట్ సరిపోదా శనివారం అని వన్ వర్డ్లో చెప్పాలంటే సో నిజంగా సరిపోయింది. బాక్స్ ఆఫీస్ అయితే బెదిరిపోతుందని మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన న్యాచురల్ స్టార్ నానిగారి ఫ్యాన్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఎంజాయ్ చేశాను షూటింగ్లో. ఆ క్రెడిట్ అంతా వివేక్ అత్రే గారిది. సినిమా అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, సినిమా అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ టైం నా 40 ఏళ్ళ కెరీర్లో సినిమా పిచ్చోలతో చేశా. ఈ సినిమా నాని గారు అంతే, వివేకాత్రేయ అంతే, ఇంకా దానా గారి గురించి చెప్పక్కర్లేదు, ఆస్కార్ వరకు వెళ్ళిన వ్యక్తి. అలాగే సూర్య గారు, మా సాయి. సినిమా తప్పితే వేరే డిస్కషన్ లేదు కదా లొకేషన్లో.
అందుకే ఇంత మంచి క్వాలిటీ సినిమా వచ్చింది. వివేక్, ఇలాంటి సినిమాలు చాలా చాలా తీయాలి. థ్యాంక్ యూ, లవ్ యూ దానయ్య గారు, నాని గారు, లవ్ యూ సో మచ్. ప్రియాంక, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఈ శనివారం నేను టెన్షన్ లేకుండా ఉన్నాను. ప్రతి శనివారం టెన్షనే, మా వాడు ఏం చేస్తాడో అని. ఈ శనివారం కూల్గా ఉన్నాడు. దానికి కారణం మీరందరూ, మీ అందరి విషెస్తో, సపోర్ట్తో, లవ్తో. ఈరోజు పొద్దున్న నేను స్టేటస్లో కూడా అదే పెట్టాను. ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఈ శనివారం మా సూర్యాని, మా నానిని, మీరందరూ మా టీంని ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇందాక శివాజీ చెప్పినట్టు మాదంతా పెద్ద ట్రావెల్. నేను ఇంకా శివాజీ కంటే సీనియర్ని. నేను చిన్నప్పుడే మొదలెట్టాను. కానీ మొన్న నైట్ నుంచే నిద్రపట్టలేదు. దానికి కారణం మా వివేక్ ఆత్రేయ. ఏంటంటే సినిమాలో నిజమైన కోపం అంటే ఏంటని నాని నన్ను నిద్రపోనివ్వలేదు. షూటింగ్లో మా అందరినీ వివేక్ ఆత్రేయ నిద్రపోనివ్వలేదు. దానికి కారణం ఒక మంచి సినిమాని మీకు అందించాలన్న ఆ ప్రయత్నమే ఈరోజు ఈ సరిపోదా శనివారం. నిజంగా నిన్న మార్నింగ్ లండన్ నుంచి మొదలయ్యి కాల్స్, ఈరోజు ఇప్పుడు కూడా హౌస్ఫుల్స్ అని పెడుతూ ఉంటే ఇట్ ఈస్ సంథింగ్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే మేము ఏం చేసినా ఫైనల్గా మీరు చూడాలి, థియేటర్స్కి రావాలి, చూడాలి, ఆశీర్వదించాలి. దట్ ఈస్ ఈరోజు హ్యాపెనింగ్ అనమాట. చాలా చాలా ఆనందంగా ఉంది. సో కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా వివేక్. సో వివేక్కి కంగ్రాట్స్ చెప్తూ, నానితో ఆల్రెడీ ఇది 2వ సినిమా. దసరా అయిన తర్వాత ఇది 2వ సినిమా. నెక్స్ట్ హ్యాట్రిక్కే. ఎస్, అలాగే ప్రియాంక కానీ అందరూ. కానీ కళ్ళు అని చిన్నప్పుడు చూసాం, పెద్ద అయిన తర్వాత క్లైమాక్స్లో చూశాను. మధ్యలో ఎక్కడ కళ్ళుని చూడలేదు. సో కళ్ళు గురించే ఉంటుంది. అన్ని సీన్లు సో క్యూట్, సో బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. సో వండర్ఫుల్ రైటింగ్, వండర్ఫుల్ యాక్టర్స్. అలాగే సూర్య గారు, నాకేదో మళ్ళీ నా పోలీస్ స్టోరీలో అగ్నిని చూసినట్టు ఉండింది. ఇన్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఆ క్యారెక్టర్ని చూస్తుంటే నిన్నే నేను మా ఫ్యామిలీతో, వివేక్ వాళ్ళ ఫ్యామిలీతో అంతా AMBలో కూడా చూడడం జరిగింది. సో గ్రేట్ ఫీలింగ్. సినిమా సక్సెస్ అయ్యి థియేటర్లో రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా. అలాగే దానయ్య గారు, ఆయన చాలా తక్కువ వచ్చారు నేనున్నప్పుడు లొకేషన్స్కి. ఎప్పుడు వచ్చినా చాలా కూల్గా, చాలా ఇదిగా, తప్పకుండా బాగుంటుంది. అలాగే సినిమా చూసిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసి చాలా బాగా వచ్చింది సాయి గారు, తప్పకుండా ఇది పెద్ద హిట్ అని చెప్పారు. వాటన్నిటికీ కారణం ఇట్స్ అ టీమ్ వర్క్. వండర్ఫుల్ యాక్టర్స్, వండర్ఫుల్ టెక్నీషియన్స్, అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి, పెద్ద హిట్ అవ్వాలి. నేను ముఖ్యంగా మాత్రం తప్పకుండా దానయ్య గారికి డబ్బులు రావాలి, కళ్యాణ్కి డబ్బులు రావాలి అని ఉంటుంది. కానీ మా వివేక్ ఆత్రేయకి ఒక పెద్ద హిట్ పడాలి. ఎందుకంటే అంటే సుందరానికి చూసిన తర్వాత సచ్ అ వండర్ఫుల్ ఫిలిం. ఉంటాయి, దెల్ బి సో మెనీ రీజన్స్. మనం చేసే ప్రయత్నం మనం సిన్సియర్గా చేసిన తర్వాత తప్పకుండా అన్నీ ఒక రోజులు అయిపోవు. నౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ హిమ్. సో దానయ్య గారికి కానీ, నానికి గారికి కానీ తనకి ఇచ్చిన కాన్ఫిడెన్స్కి వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే నాకు వీళ్ళందరూ నా ఆదిలాగే వీళ్ళందరూ కూడా. సో వాడు ఎంత ఎక్సైట్ అవుతున్నాడంటే ఇప్పుడు నా వాట్సాప్ తీస్తే అన్నీ ఆది మెసేజ్లే ఉంటాయి. నాన్న అక్కడ ఫుల్, ఇక్కడ ఫుల్, అది ఫుల్, ఇది ఫుల్, వర్షాల్లో కూడా ఫుల్, ఇంకా కొట్టేశారు నాన్న మీరు అని. సో ఇట్ సంథింగ్ లైక్ ఇండస్ట్రీ ఇస్ సచ్. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగాను. నాన్న దగ్గర నుంచి మొదలయ్యి అన్నీ చూసాం. కానీ అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకునే ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషిని. సో ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ మీ అందరికీ పేరున మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఈరోజు సిడ్నీ నుంచి కానీ నేను చెప్పాను, ఇందాకెవరో సాయి పవన నువ్వేదో బంక్ చేశాను అన్నావు, కానీ బంక్ చేసి మంచి సినిమానే చూసావు. ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చాడు మా డైరెక్టర్ కానీ, మా నాని కానీ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, మనం వీ షుడ్ స్టాండ్. నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఆ మగతనం మా నాని సూర్య అనమాట. సో అలాగా మనది. ఏదో ఎవరో వస్తారు పురాణా జమాన్ నేనేదో కన్ఫ్యూజ్ అయిపోయి నేను నరసాపూర్ అని, అతను నరకాసుర్ అని. సో అవన్నీ కాదు, మనం వీ హ్యావ్ టు బి యునైటెడ్.
ఐక్యమత్యమే మహాబలం. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ అండ్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఏదో ఇలా కాదు, ఇక్కడి నుంచి చెప్పాలి. సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఫైనల్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. పవన్, నువ్వు బంక్ కొట్టినట్టు అమెరికాలో కూడా మా కజిన్ సుధాకర్ అని ఆయన ఆఫీస్ బంక్ కొట్టి ఫస్ట్ టైం వెడ్నెస్డే మధ్యాహ్నం 3 గంటల షో యూఎస్లో ఫస్ట్ ప్రీమియర్ షో చూశాడు. దానికి కారణం న్యాచురల్ స్టార్ నానియే. అంటే నానిగా అతను అంత ఇష్టం అనమాట. సో ఫస్ట్ డే చూసి హీ ఫెల్ట్ సో హ్యాపీ. సో అమెరికా నుంచి ఆ టాక్ రాగానే అమెరికాలోనే ఎస్ అన్నారంటే ఇక్కడ డబుల్-S అనుకున్నాం. అలాగే ఈరోజు డబుల్-S, త్రిబుల్-S, 4S అలా వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, అలాగే వింజయా గారు కూడా, హలో మేడం, మీరు కూడా నాకు మెసేజ్ పెట్టారు సినిమా చూడంగానే. ఈరోజు ఏదో యాంకర్ చేస్తున్నానని కాదు, ఆవిడ ఇక్కడ ఉన్నారని కాదు, ఆవిడ సినిమా చూడంగానే ఎక్సైట్ చేసి నేను నానికి కూడా చెప్పాను. నేను ఆవిడ మెసేజ్ పెట్టారు, చాలా బాగుంది. అలాగే అందరూ నాకు చాలా రోజుల తర్వాత నిన్న ఒక్కరోజే ఒక 250 మెసేజ్లు వచ్చి ఉంటాయి ఇండస్ట్రీ నుంచి. డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, నా కో యాక్టర్స్ అవ్వచ్చు, ఎవ్రీబడి స్టార్టెడ్ మెసేజింగ్ మీ దట్ వీఆర్ ఆల్ హ్యాపీ. నేను కానీ, శివ కానీ, మిగతా మా అందరూ ఆర్టిస్టులు, దట్ వీఆర్ ఇన్ ఏ వండర్ఫుల్ ఫిలిం. సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు, శివతాండవమే. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సార్ ఈ ఎనర్జీ సరిపోవట్లేదు, ఇంకొంచెం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రేక్షక అభిమానులకి, నాని గారి అభిమానులకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పాను నేను, ఈ సినిమా నేను చూశాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నా పెద్ద సక్సెస్ అవుద్ది సినిమా అని చెప్పా. అట్లానే ఈరోజు రిజల్ట్ కూడా అలాగే ఉంది. ఈ సినిమాలో ఎస్ఏ సూర్య గారు చించేశారని చెప్పా. మీరందరూ చించారా లేదా చెప్పండి. మొట్టమొదటిగా ఈ కథ రాసుకోవడం, ఈ క్యారెక్టర్లు క్రియేట్ చేయడం, ఇంత బాగా తీయడానికి కారణమైన వివేక్ గారికి నేను మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. తర్వాత న్యాచురల్ స్టార్ నాని గారికి ఇంత మంచి కథని, ఇంత మంచి డైరెక్టర్ని నాకు అప్పచెప్పారు. నిన్ను కోరి తర్వాత మళ్ళీ 2వ హిట్, 2వ సక్సెస్ తీసుకొచ్చిన నాని గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ప్రియాంక మోహన్ గారు చాలా బాగా చేసింది. ఆవిడ ఒక సాఫ్ట్ కానిస్టేబుల్ ఆవిడ. సాయి కుమార్ గారు కూడా చాలా బాగా చేశారండి. సార్ మీకు నేను సినిమా చూసే మీకు కాల్ చేసి ఫోన్ చేసి చెప్పాను, మీరు చాలా బాగా చేశారు సార్, సినిమాలో అద్భుతంగా ఉంది సార్, మీకు మంచి పేరు వస్తుంది సార్ అని చెప్పాను. అలాగే మా అన్న శివాజీ రాజా గారు, ఇంకా పేరు పేరున చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మేనేజర్లు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ సినిమాకి అంతా ఒక ఎత్తు అయితే మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్బీ జాయ్ గారు, ఆయనంటే ఇందాక ఎవరో అన్నారు థియేటర్ దడదళ్ళు ఆడిపోయిందని, నిజంగానే దడదళ్ళు ఆడిచ్చేసాడు ఆయన. ఇంతకు మించి నాకేం మాట్లాడట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చినందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంటే నాకు నిజంగా మాటలు రావట్లేదు. అంటే నేను నార్మల్గా ఇంత సైలెంట్గా ఉన్నాను. బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. అంటే నేను కథ చెప్పినప్పుడు నాని గారు దానిలో ఏం చూశారో, దానిలో ఎంత పొటెన్షియల్ ఉందో నాకు నిజంగా ఆ రోజు అర్థం కాలేదు. ప్రాబ్లీ ఐ రియలైజ్డ్ ఇట్ ఎస్టర్డే. సో సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయనకి నా మీద నాకున్న నమ్మకం కంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్రో సీన్ మీరు అందరు చూసుంటారు. యాక్చువల్గా ఒక హాఫ్ బియర్డ్తో వచ్చేసరికి నేను జస్ట్ ఒక ఐడియాలకు చెప్పాను, సార్ ఒక హాఫ్ బియర్డ్తో ఇలా చేద్దాం, ఎందుకంటే యముడు చిత్రగుప్తుడు స్పిట్ పర్సనాలిటీ అంటున్నాము, ఎలాగో మనకి వీ హ్యావ్ 2 క్యారెక్టర్ షేడ్స్, ఒకటి చేస్తే బాగుంటుందని. హీ డింట్ ఈవెన్ హెజిటేట్ ఫర్ ఎ సెకండ్. అవునా, వెళ్ళిపోతాం, చేసేద్దాం, ఎప్పుడు ఉంటుంది షూట్, ఇంతే. సో ఐ థింక్ అంత ఫ్రీడమ్ వచ్చేసరికి నాకు దొరికింది కాబట్టే నేను ఇలాంటి ఒక ఇది రాగలిగిందని చెప్పి నమ్ముతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే యాక్చువల్గా. అండ్
నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అంటే సుందరానికి ఆర్ ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ కొంచెం ఒక పరిధిలోనూ ఒక వెరీ సాఫ్ట్ జోనర్ ఫిల్మ్స్ యాక్చువల్గా వెరీ రామ్ కామ్స్ కానీ రొమాంటిక్ డ్రామాస్ కానీ ఇలా సోషల్ డ్రామాస్ కానీ ఇలాంటివి చేసినవి. ఇలాంటి ఒక స్కేల్ ఆఫ్ మూవీ నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మా దానయ్య గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ దానయ్య గారు ఆన్ దిస్ యాక్చువల్గా ఇంత స్టూపెండస్ సక్సెస్. ఆయన నమ్మకం, ఆయన నాని గారి మీద పెట్టుకున్న నమ్మకం, నా మీద పెట్టుకున్న నమ్మకం వచ్చేసరికి ఈరోజు ఇలా రియల్ అవ్వడం అనేది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఎస్పెషల్లీ మా కళ్యాణ్, యువర్ డెబ్యూయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ టుడే, కంగ్రాచులేషన్స్. అసలు ఫస్ట్ మూవీతోనే వచ్చేసరికి ఇంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో పనిచేసిన యాక్టర్స్ అందరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక, నేను ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ ఫిమేల్ రోల్స్ ఇన్ మై కెరియర్. నేను చాలా ఎంజాయ్ చేస్తూ రాసిన ఒక క్యారెక్టర్ తంది. ఎందుకంటే తన క్యారెక్టర్ కనుక సబ్ట్రాక్ట్ చేసి చూస్తే ఈ సినిమా లేదు. సో ప్రియాంక, యు ఆర్ ది బేస్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. చారులత ఇస్ ది బేస్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సాయి కుమార్ గారితో వచ్చేసరికి అంటే నాకు ఎంత అంటే ఇప్పుడు దాకా సాయి కుమార్ గారు అంతా వచ్చేసరికి మనం పోలీస్ స్టోరీ కానీ లేకపోతే వెరీ అగ్రెసివ్ రోల్స్ లేకపోతే ప్రస్థానం ఇలాంటివి చూసి సాయి కుమార్ గారు అలా హ్యాపీగా ఇంట్లో లుంగి కట్టుకొని అంట్లు తోముతూ లేకపోతే వచ్చేసరికి దోశలు వేస్తూ చేయడం అనేది చాలా కొత్తగా ఉంటుందని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా. ఆయనకి పాపం యాక్చువల్గా ఆయన వంటింట్లోకి ఎప్పుడూ వెళ్ళింది లేదంట. ఫస్ట్ డే షూట్లో వచ్చేసరికి చేయగలిగిపోయిందంటే ఆయన ఎంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ పాలు పొంగియాలి సార్ ఇలాగా అని చెప్పినప్పుడు నేను అది ఇంకొంచెం ఉంటుంది, కొంచెం రన్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం ఎక్కువ రన్ తీసుకుంటున్నాను. ఆయనకి చెయ్యి కాలుతున్న వచ్చేసరికి దానికి ఆయనకి అసలు చేత కాదు, స్టవ్ వెలిగించడం చేత కదని చెప్పి నాకు తర్వాత తెలిసింది యాక్చువల్గా. సో చెయ్యి కాలుతున్న వచ్చేసరికి కట్ చెప్పలేదని అలాగే ఉండిపోయారు. షార్ట్ ఓకే అయిపోయింది, చూస్తే చేతులు మొత్తం ఇలా బొబ్బలు వచ్చేసినాయి యాక్చువల్గా. సార్ సో మీతో చాలా పనులు చేయించాను సార్, ప్రతి షాట్లో ప్రతి సీన్లో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు మీరు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శివాజీ రాజా గారు, నేను ఇది మూడోసారి చేయడం శివాజీ రాజా సార్తో. సార్ యువర్ మై లక్కీ చామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యశ్జే సార్ గురించి అంటే ఈ మూవీలో వచ్చేసరికి నేను విపరీతంగా ఎంజాయ్ చేసి రాసిన క్యారెక్టర్స్ వచ్చేసరికి ఒకటి సూర్య అయితే ఇంకొకటి దయ. అండ్ ఈరోజు యశ్జే సార్కి థియేటర్లో వస్తున్న రియాక్షన్ చూస్తుంటే వచ్చేసరికి ఐ ఫీల్ సో ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ యశ్జే సార్. నేను రాసిన దానికంటే వచ్చేసరికి దాన్ని ఎన్నో నాచెస్ పైన పెట్టారు యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురళీ శర్మ గారికి అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమైనా పేరు మర్చిపోయి ఉంటే తర్వాత రాసుకొని మరి నేను సక్సెస్ సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే కనుక అప్పుడు ఖచ్చితంగా అందరూ చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ ది టెక్నీషియన్స్ మురళీ గారు కానీ జేఎక్స్ కానీ అందరూ వచ్చేసరికి నేను ఏదో కష్టపడ్డానని చెప్పి అనుకుంటున్నారు. నేను వాళ్ళందరూ రిప్రజెంటేటివ్గా ఉన్నాను అంతే బయటకు పోయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నిద్ర లేకుండా ఒక 1 month పాటు పనిచేస్తేనే వచ్చేసరికి ఇలాంటి ఒక అవుట్పుట్ వచ్చింది. సో టు మై జేఎక్స్, మ్యూజిక్ డైరెక్టర్ జేఎక్స్ అండ్ మురళీ గారు, శేఖర్ గారు, కాస్ట్యూమ్ స్టైలింగ్ కానీ లేకపోతే సింగ్ సినిమా, అండ్ టు మై ఫైనల్ మిక్సింగ్ ఇంజనీర్ సురేన్, దగ్గర వారం రోజులు నిద్రపోకుండా కంటిన్యూస్గా చేశాడు. అలా ఒక మెషిన్లో పనిచేయటం ఎలా చేశాడో నాకు ఇప్పటికీ వచ్చేసరికి ఒక $1 million క్వశ్చన్ అది. సో వీళ్ళందరి కష్టం వల్లే వచ్చేసరికి ఈరోజు మీ అందరి దగ్గర నుంచి ఇంత అప్లాస్ తీసుకోగలుగుతున్నాం. సో ఇట్స్ ఎ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ మై డైరెక్షన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ ఇంత ఒక స్టూపెండస్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వర్షం పడుతున్నా కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయని చెప్పంటే వచ్చేసరికి అండ్ దిస్ వన్స్ ఎలాంటి ఒక లవ్ స్టార్ట్ అయిందంటే కనుక దిస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీ టైమ్ సూనర్. సో దిస్ గోయింగ్ టు కంటిన్యూ ఈవెన్ మోర్ బిగ్గర్ ఇన్ ఎ బిగ్గర్ వే. థ్యాంక్ యూ సో మచ్.
చారు లేదా? చారు ఇష్టమా, కళ్ళు ఇష్టమా? స్కూటీ పెప్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్, మీడియా అండ్ నాని ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శనివారం సరిపోయిందా లేదా? అదేంటో ఈ ఫిల్మ్కి కోఇన్సిడెన్సా ఏమో తెలీదు, అన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ శనివారమే జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఆన్ సాటర్డే. అండ్ ఐఎమ్ జస్ట్ సో ఓవర్వెల్మ్డ్ అండ్ నాకు తెలియట్లేదు ఏం మాట్లాడాలో. చాలా చాలా థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్. అండ్ మా మూవీకి మీరు ఇచ్చిన ఒక రెస్పాన్స్ అండ్ సక్సెస్, ఐఎమ్ జస్ట్ లైక్ ఇట్స్ సో యునో ఐఎమ్ సో అవుట్ ఆఫ్ వర్డ్స్. ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చారు, I hope Charu will stay forever in your hearts because it is my favorite character till date that I've played, and she will forever be my favorite. And thank you so much. Me love support ilage eppudu istane unnandi. And ippude start ayindi. This is the first week. Inka చాలా ఇంకా 2 months 100 days success kuda manam ila celebrate chesukovali. So make that happen and thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. హాయ్ చిన్ను. సాయి పవన్ కూడా. సాయి పవన్ కూడా. హాయ్ సాయి పవన్. ఇది రికార్డ్ చేసుకొని ఇప్పుడు ఇది కాలర్ ట్యూన్ పెట్టుకో. ఇది డైరెక్ట్గా నిన్నే పిలిచాను కాబట్టి. సరే, మేము ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి మేము చెప్తే ఏం బాగుంటుంది. మీరు చెప్పండి, ఎలా ఉంది సినిమా? సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్నటి నుంచి ఒక తెలియని లాస్ట్ ఆల్మోస్ట్ 15-20 రోజుల నుంచి ఎవరికీ నిద్ర లేవు టీంలో. అందరూ అలా పనులు చేశారు. నాకేమో ప్రమోషన్స్ అటు ఇటు తిరిగి వేరే సిటీస్ అన్నీ తిరిగి నాకు నిద్ర లేదు. ఇక్కడేమో పని చేస్తూ వీళ్ళకి నిద్ర లేదు. బట్ ఈ 3 రోజుల నుంచి అప్పుడేంటంటే చాలా స్ట్రెస్తో నిద్ర లేదు. ఈ 3 రోజుల నుంచి ఎక్సైట్మెంట్తో నిద్ర లేదు. ఒక తెలియకుండా ఒక గంట సేపు పడుకుందామని వెళ్తే అరగంటకే లెగుస్తున్నాం. ఏమో 4-5 కంగ్రాచులేషన్ మెసేజెస్ వచ్చుంటే రిప్లై చేయాలి అని మైండ్లో నిద్రలో కూడా అనిపిస్తుంది. ఎవరో మెసేజ్ చేస్తుంటారు రిప్లై చేయాలి అని చెప్పి. తెలియకుండా ఆ ఎక్సైట్మెంట్, ఆ అడ్రిలిన్ కంటిన్యూస్గా రన్ అవుతుంది రిలీజ్ రోజు నుంచి. సో సినిమా మీ ఏం సినిమా తీసామో మాకు తెలుసు, మీరు అందరూ ఆదరిస్తారని కూడా తెలుసు. కానీ ఆ థియేటర్లో మీ అందరి మధ్యలో కూర్చొని మీ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువ అంచనా వేసామే అని అనిపించింది. మీరు చూపించిన లవ్ కానీ, మీరు చూపించిన రెస్పాన్స్ కానీ ఇంకొకసారి, అన్ని కొన్ని 100 సార్లు చెప్పుంటాం ఈ మాట, కానీ ఇంకొకసారి తెలుగు సినిమా బాగున్నప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ దాన్ని తల మీద పెట్టుకుంటారు అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మనం చాలా నెలల నుంచి వింటున్నాము, వస్తారా, కలెక్షన్స్ వస్తాయా, సినిమాలకు తగ్గిపోతుంది అది ఇది అని చెప్పి. ఈరోజేమో పెద్ద ఏమంటారు దాన్ని, ఏదో డిప్రెషన్ ఉంది సముద్రంలో, అసలు మొత్తం ఇట్స్ గోయింగ్ టు బి రెయిన్స్ అంటున్నారు. మరి ఇంత వర్షాల్లో కూడా ఈరోజు అన్ని చోట్ల అన్ని షోలు హౌస్ఫుల్ అవుతుందంటే ఐ థింక్ వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వీల్ షుడ్ ఆల్ బీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. నేను పొద్దున్న నిద్రలేసేటప్పటికి ఏంటి మబ్బులు ఏంటి ఇదంతా ఏంటి అనుకుని అలా ఒక భయంతో వచ్చి ఇలా కారు దిగిన వెంటనే ఫస్ట్ విన్న న్యూస్ అదిరిపోతున్నాయి సార్, ఇక్కడ ఏ సెంటర్లో చూసిన అన్ని హౌస్ఫుల్స్ అని చెప్పారు వెంకట మేనేజర్. అండ్ ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే నిజంగా మిమ్మల్ని కొట్టే ఆడియన్సే లేరు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మీ అందరినీ కలుసుకొని ఇలా స్పెషల్గా మా టీం తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు కలిసాం. ఈరోజు మా సరిపోద శనివారం గురించి చెప్తున్నా. ఇందాక సాయి కుమార్ గారు చెప్పారు కదా, ఆయన మాటల్లో ఆయన డైలాగ్ స్టైల్లో చెప్పాలంటే ఐ థింక్ థర్స్డే ఫ్రైడే అయినాయి అంతే. సాటర్డే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు దాకా ఆ 2 కళ్ళే చూశారు, 3వ కన్ను ఈరోజు స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ విల్ గో ఫర్ అ లాంగ్ టైమ్. సరిపోదా శనివారం ఈజ్ నాట్ యువర్ వీకెండ్ ఫిల్మ్. సరిపోదా శనివారం ఈజ్ హియర్ ఫర్ అ లాంగ్ హాల్ అండ్ లాంగ్ రన్ ఉండిపోతుంది. సో ఎక్కడైనా సరే హెవీ రైన్స్ ఉండి ఈ వీకెండ్లో చూడలేకపోతే ఏం భయపడకండి, సినిమా మీ చుట్టే ఉంటుంది, మీ దగ్గరలోనే ఉంటుంది. ఎప్పుడు కుదిరితే అప్పుడు చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. సో నా టీం అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కుమార్ గారు కానీ, శివాజీ రాజా గారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు సినిమాలో, ఒక సోల్ని యాడ్ చేశారు. అండ్ ఆల్ ద యంగ్స్టర్స్కి, బాయ్స్కి ఎస్పెషలీ ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది.
అండ్ ఎక్కడ చూసినా సరే ఎస్జే సూర్య గారికి ద వే దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ద పర్ఫార్మెన్స్. నేను మీ అందరికంటే ముందు ఆయన పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ సెట్లో నేను మీరందరూ ఎలా అయితే నవ్వుకుంటూ విజిల్స్ వేస్తూ చూసారో నేను అంతే ఎక్సైటెడ్గా ఆయన ముందుండి ఆయన పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేశాను. సో ఆయనకి ఒక బిగ్ థ్యాంక్స్. సో మా వివేక్ గురించి ఏం చెప్పాలి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అంటే సుందరానికి తర్వాత ఎక్కడో మనసులో ఒక ఫీలింగ్ ఉండిపోతుంది, ఆ లెక్క బ్యాలెన్స్ చేయాలని. ఎందుకంటే గొప్ప సినిమా తీసాం, మా అందరికీ అదొక ఫెదర్ ఇన్ ద క్యాప్ మా అందరి కెరియర్లో. కానీ దానికి ఆ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఆ టైం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దానికి రావాల్సినంత బాక్స్ ఆఫీస్ సక్సెస్ రాలేదని ఒక చిన్న బెంగ ఉండిపోయింది. అది కాస్త దీంతో బ్యాలెన్స్ అయిపోయింది హ్యాపీగా. నాకు తెలియని ఒక ఐ ఫీల్ లైటర్. దానికి కారణం మీరందరూ ఈ సినిమా మీద చూపించిన ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానయ్య గారు సెకండ్ ఫిలిం, ఫస్ట్ నిన్ను కోరి ఎంత స్పెషల్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సరిపోదా శనివారం. ఐ థింక్ నెక్స్ట్ టైం మనం కలిసి చేసేటప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఈజ్ లిటిల్ హయ్యర్ దిస్ టైం. అలాంటి సెటప్పే చేద్దాం. అండ్ డెఫినెట్గా మళ్ళీ గట్టిగా కొట్టాలి ఇలాగే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. జేక్స్ బిజాయ్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతగా నేను అసలు ఈ రోజు దాకా నాకు వచ్చిన మెసేజెస్లో కానీ, నాకు వచ్చిన సోషల్ మీడియా ట్వీట్స్లో కానీ ఎక్కడ జేక్స్ని మర్చిపోయిన ఆడియన్సే లేరు. తన్ని మెన్షన్ చేయకుండా ఉన్న ఒక్క ట్వీట్ కానీ ఒక్క మెసేజ్ కానీ లేదు. ఐ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత ప్రాణం పెట్టాడంటానికి దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. అండ్ మురళీ గారు కెమెరా వర్క్ చూసి చాలామంది ఎక్కడో ఒక రివ్యూలో కూడా చూశాను, ఎంత బాగుందంటే కెమెరా వర్క్ హీరోయిన్ లేచి డ్యాన్స్ చేస్తే బాగుండు అనిపించింది అంటే వరకు. సో అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసిన మురళీ గారికి ఎంతో కష్టపడ్డారు. దిస్ ఇస్ నాట్ ఎ ఈజీ ఫిల్మ్ టు షూట్, బట్ హీ పుట్ ఇన్ హిస్ హార్డ్ వర్క్, పుట్ ఇన్ హిస్ 100%. థ్యాంక్ యూ సో మచ్ మురళీ గారు. అండ్ మా ఎడిటర్ గారు కార్తిక్ గారు, ఆయన కష్టాలైతే ఇప్పుడు చెప్పలేము అసలు. మా వివేక్ ఇంకా ఏమంటారు, ఒక నెల రోజుల పాటు ఒక రూమ్లో కట్టి పారేసి తలుపులు వేసుకొని మరీ పనిచేసుకున్నారు. సో ఆయనకి కూడా ఒక బిగ్ స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్కి సోకుల్ పాల్ సెట్ అంత బ్యూటిఫుల్గా వేసినందుకు అందరికీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ మళ్ళీ ఒక్కసారి ఐ నో వీ సెడ్ ఆల్ దిస్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్, బట్ ఈరోజు ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ కష్టపడిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే ఈ ఫుల్ సర్కిల్ కంప్లీట్ అవ్వదు. అండ్ September 5th we are going to have a grand celebrations event to celebrate సరిపోదా శనివారం. మీ అందరూ వస్తారుగా? థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సరిపోదా శనివారం సరిపోదు, ఈ శనివారంతో సరిపోదు, నెక్స్ట్ శనివారం అలా వెళ్తూనే ఉంటుంది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి సపోర్ట్తో ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ అవర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాని గారు. అండ్ నౌ వీ వుడ్ లైక్ టు టర్న్ ఓవర్ ద టైమ్ టు మీడియా అండి. హాయ్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే మాకు సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే ఇద్దరికి కోపం ఒక్కటే కామన్, సూర్య గారికి మీకు. అతను ఎవరి మీద చూపించాలో ఆ కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించి తీర్చుకుంటారు, మీరు చాలా ఒబ్బిడిగా రాసుకొని ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపిస్తారు. కానీ కామన్గా ఇద్దరికి ప్రాబ్లం కోపమే. అంటే ఇంత కాంట్రాస్ట్గా హీరో విలన్ క్యారెక్టర్స్ రాయటం మాకు ఫస్ట్ టైం చూస్తున్నాం ఒకే కామన్ పాయింట్తో. అది బాగా ఎంజాయ్ చేస్తాం మీ క్యారెక్టరైజేషన్స్. కానీ అంటే క్వశ్చన్స్ ఏం లేవు, ఎందుకంటే సినిమా చూసాం కాబట్టి. థ్యాంక్ యూ. కాకపోతే మాకేంటంటే ఈ సినిమాకి మొదలు, మలుపు, బిగింపు, ముగింపు అన్ని ఆడపాత్రల చుట్టూనే ఉన్నాయి. సో ఇంత బ్యూటిఫుల్ అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఇంత కమర్షియాలిటీ తీసుకొచ్చి ఒక సినిమాని తీసుకురావటం, ఇలా ఆపోజిట్ అంటే ఒకే కామన్ పాయింట్తో హీరో విలన్ క్యారెక్టర్స్ని రాయటం అనేది సూపర్గా అనిపించింది. థ్యాంక్స్ వివేకాత్రేయ గారు, మేము థరోలీ ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వివేకాత్రేయ గారు. థ్యాంక్ యూ. వివేకాత్రేయ గారు, అంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే ప్రమోషన్స్ నుంచి కూడా స్టోరీ లైన్ దాచేసి మేము ఏదో లోపల దాచాం చాలా ఉంది అని లాస్ట్లో అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటిది రివీల్ చేయకుండా ట్రై చేస్తున్నారు. మీరు స్టోరీ లైన్ ఇది అని ముందే చెప్పేసి అంటే ప్రమోషన్స్ డే 1లోనే చెప్పేసి అయినా థియేటర్లకు రప్పించి హిట్ కొట్టారు. మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే జనాల్ని ఎలా రప్పిస్తాం అనుకున్నారు? నో, వీ ఆల్వేస్ ఫెల్ట్ సరిపోదా ఇస్ మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. మేము ఏదో ట్విస్టులు దాచిపెట్టేసి అంటే అంత ట్విస్టులు ఈ గేమ్ ప్లే చేద్దాం అనుకునే దానికంటే మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సూర్య, దయ అనే 2 క్యారెక్టర్లు కలిసినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు ఎప్పుడు కలవబోతున్నారు, ఆ యాంటిసిపేషన్తో వర్క్ అయ్యేదే మన సినిమా యాక్చువల్గా. సో అదే చెప్పేద్దామని చెప్పి అనుకున్నాం అంతే. సో దట్స్ ఇట్. కంగ్రాట్స్. యా, థ్యాంక్ యూ. వివేక్ గారు హాయ్. వివేక్ గారు హాయ్.
హాయ్ 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 చాలా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో కొన్ని, అండ్ కొన్ని బాగా డిజైన్ చేశారు మీరు. ఎస్పెషల్లీ ఆ 10 minutes ముందు పెట్టడం, నానిగారు కొట్టడానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి, సో హై ఇచ్చింది. అది అలాంటి సీన్లు రాసేటప్పుడు కానీ డిజైన్ చేసేటప్పుడు కానీ, అండ్ ఇప్పుడు వస్తున్న అప్లాస్కి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ హై మూమెంట్స్ అని చెప్పి మేము కథ నెరేషన్లోనే వచ్చేసరికి అనుకున్న మూమెంటే అది. బట్ ఏంటంటే దానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఉంది ఇప్పుడు. యా. అండ్ నానిగారి పర్ఫార్మెన్స్, నానిగారి క్యారెక్టర్ గురించి అప్లాస్ వస్తుంది, అండ్ ఎస్జే సూర్య గారి గురించి ఎస్పెషల్గా మాట్లాడుతున్నారు ఎవ్రీవన్. సో ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా జరిగింది, ఏమైనా రిఫరెన్స్లు ఉన్నాయా ఆ క్యారెక్టర్కి? రిఫరెన్స్ ఏం లేదండి, అంటే యాక్చువల్గా క్యారెక్టర్ ఎలా అయితే బిహేవ్ చేయాలనుకున్నా అలా వెళ్ళిపోయాం అంతే. సో వి డెంట్ హ్యావ్ ఎనీ, ఈవెన్ ఎస్జే గారు కూడా అడిగారు నన్ను ఎలాంటి ఒక రిఫరెన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ట్రై చేసాను ఎతకడానికి. ఇప్పుడు క్యాసినోలో వచ్చేసరికి ఏమైనా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రిఫరెన్సెస్ ఏమైనా దొరుకుతాయని. నాకు ఈ దయా క్యారెక్టర్కి ప్రాపర్ రిఫరెన్స్ పాయింట్ అనేది దొరకలేదు యాక్చువల్గా. సో వి జస్ట్ వెంట్ బై అవర్ గట్ అండ్ ఇన్స్టింక్ట్, అండ్ వీ హ్యావ్ 2 సుపీరియర్ పర్ఫార్మర్స్. సో వాళ్ళకు వచ్చేసరికి నేను రిఫరెన్స్ ఇచ్చి ఇలా చేయడం అనే దానికంటే వచ్చేసరికి అలా కదిచ్చి వాళ్ళు చేసింది తీసుకోవడం బెటర్ యాక్చువల్గా. వివేక్ గారు, ఇలాంటి క్యారెక్టర్స్కి ఇక నుంచి దయా విల్ బి ద రిఫరెన్స్. వివేక్ గారు సార్, రైటర్గా వివేక్ ఆత్రేయ అంటే మాకు అంటే సుందరానికిలో చూసాం, డైరెక్టర్గా వివేక్ ఆత్రేయ ఏంటి అనేది సరిపోదా శనివారంలో చూసాం. కానీ రైటర్గా ఉండి డైరెక్షన్ చేయడంలో ఆ రైటర్కి డైరెక్టర్కి ఉన్న బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది ఏదైనా మిస్ అయిందా అనిపిస్తుంది. ఎందుకంటే రాసిన ప్రతి సీను తెర మీద చూడాలనిపించడం, ఎడిటింగ్ చేయడంలో మీకు సీన్ల మీద, మీరు రాసుకున్న సీన్ల మీద ఉన్న ప్రేమ తగ్గకపోవడం, దానివల్ల రన్ టైం ఏమైనా పెరిగింది అనుకుంటున్నారు? దీనిలో అంటున్నారు. ఓకే, దీనిలో వచ్చేసరికి రైటర్గా నాకు అర్థం కదా మీరు అడిగింది. సరిపోదా శనివారంలో లెంత్ ఎక్కువైందని చెప్పి ఒక కంప్లైంట్ మీకు. ఓకే ఓకే ఓకే, అది ఈ సినిమాతో రెక్టిఫై చేసుకున్నారా లేదా? అంటే నాకు ఈ సినిమాకి ఎంత లెంత్ అయితే ఉండాలనుకున్నా అది ఉంది. నాకు తెలిసి మీకు లెంతీ అనిపించింది ఎవరికైనా? సో నాకు తెలిసి అయితే అదేమీ లేదండి. అంటే నేను రైటర్గా వచ్చేసరికి ఒక ఎక్కువ మక్కువ ఉండిపోయి లేకపోతే వచ్చేసరికి సీన్లు దాచిపెట్టేసుకోవడం అలాంటివి ఏం చేయలేదు. సో యాజ్ ఏ రాసినంత వరకు రాయటంతో అయిపోయిందండి. వన్స్ ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత వచ్చేసరికి రాసిన దానికి ఎంత జస్టిఫైడ్గా తీయగలుగుతున్నామో అదొక్కటి చూసుకుంటాను. ఎడిట్ రూమ్కి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా క్రిస్ప్గా వచ్చేసరికి ఎలా ప్రజెంట్ చేయగలం అదొకటి చూసుకుంటాను. దానిలో వచ్చేసరికి ప్రేమలు అనురాగాలు పెంచుకోవడం అట్లాంటిది ఏం లేదు. సో దీనికి ఎంతవరకు ఉండగలిగిందో అంతవరకు చేశాను. దీన్ని ఎక్కువైతే కనుక మీరు చెప్పండి, అంటే మీకు నిజంగా ఏమైనా అనిపించి ఈ సీన్ లేపేయచ్చు, ఇది ఎందుకు పెట్టారు అని మీకు మీరు నాకు చెప్తే కనుక ఇది నేను ఎందుకు లేపకూడదు, ఎందుకు ఉంచాలి అనేది నేను మాట్లాడుతాను. యా. వివేక్ గారు, ఇయర్ హాయ్ 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 అండి. ఇప్పుడు హాఫ్ బియర్డ్ నాని గారిని చూపించారు కదా, Yeah. అది చిరంజీవి గారి పులి సినిమాలో హాఫ్ బియర్డ్తో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. అవునా అండి? ఓకే ఓకే, అదేమని ఇన్స్పిరేషన్? అదే నాకు తెలియదండి, నిజంగా తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలుసు, నాకు తెలియదు నిజంగా. పులి అనే సినిమాలో చిరంజీవి గారు సెలవుల్లో హాఫ్ బియర్డ్తో బయటకు వచ్చి ఫైట్ చేస్తారు. ఓ సూపర్ సూపర్ సూపర్, నిజంగా తెలియదండి. వెరీ గుడ్ టు నో యాక్చువల్లీ. అండ్ సార్, మీ సినిమా అంటే రన్ టైం మీద డిబేట్ బాగా జరుగుతుంది. సో అది మీది వీక్నెస్సా స్ట్రెంగ్తా? అంటే అది ఎలా నేనేంటంటే వచ్చేసరికి థింగ్ ఈజ్ ఒక ఫిల్మ్ మేకర్కి, ఒక క్రియేటివ్ పర్సన్కి, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడిగే ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఎలాగైతే ఉందో, ఒక స్వేచ్ఛ, ఒక భావ స్వాతంత్రం ఎలా అయితే ఉండాలో, ఒక ఫిల్మ్ మేకర్కి వాడు భావ స్వాతంత్రం అనేది ఉండాలండి. సో వాళ్ళు లెంత్ అంటున్నారు, వీళ్ళు లెంత్ అంటున్నారు. నేను ఇప్పుడు మొదలు అని చెప్పి కార్డు పెట్టిన దగ్గర నుంచి మొదలు పూర్తిగా రాయొద్దు, మొదతో ఆపేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో ఏ కథకి ఎంత కావాలో అంతవరకు రాయటం అయితే కనుక నేను వెళ్ళిపోతున్నాను. నేను జెన్యున్గా వచ్చేసరికి ప్రజెంట్ చేసింది నేను చేశాను. అది లెంత్ అంటారా లేకపోతే ఏదంటారండి. అండ్ నేను నా ఫస్ట్ 2 సినిమాలు లెంత్ లేవు. అది ఒక 226, 218. నాకు ఒకటే సినిమా లెంత్ అనేది దాంతో వచ్చేసరికి నాకు అపెండ్ అయింది ఆ ట్యాగ్, నాకు అర్థమవుతుంది. బట్ ఈ సినిమాకి కూడా వచ్చేసరికి నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చేసింది లేదు. ఈ సినిమాకి ఆ లెంత్ అవసరం యాక్చువల్గా, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో అదే చేయడం ట్రై చేశాను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ $1 million in the USA మీకు. అండ్ ఎనీ ప్లాన్స్ ఇన్ ద యూఎస్లో ఏమైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా లైక్ అదర్ మూవీస్ చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ఎట్లా లవ్ చూపిస్తున్నారు అక్కడ కూడా మీకు అలా లవ్ చూపిస్తున్నారు. ఎనీ ప్లాన్స్ లైక్ డూయింగ్ సక్సెస్ స్టోరీ ఇన్ ద యూఎస్ఏ?
లాస్ట్ టైం యాక్చువల్లీ హాయ్ నాన్నకి రిలీజ్ టైంలో వెళ్ళొచ్చాను. ఈసారి ఈ టైంలో కుదిరేటట్లేదు, బట్ డెఫినెట్గా ఐ గో విజిట్ దమ్ మేబీ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆర్ సమ్ టైమ్ సూన్, డెఫినెట్లీ ఫర్ షూర్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది బ్లాక్ బస్టర్ సార్. థ్యాంక్ యూ. అండ్ వివేక్ ఆత్రేయ గారు, అండ్ ఇంతకు ముందు వరకు మీ మూవీస్ చూసుకుంటే ఒక పెక్యులియర్ యూనిక్ స్క్రీన్ ప్లే అనేది ఉంటుంది. వేరే ఇక్కడ మీరు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ దృష్టి పెట్టుకొని క్యారెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ యూ హ్యావ్ టర్న్ హోల్ ఫిలిం. అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్లో కూడా మీరు ఇట్లనే ఇదే ఫాలో అవ్వగలుగుతారు, పెక్యులర్ స్క్రీన్ ప్లే ఏమైనా చూపించగలుగుతాను అనుకుంటున్నాను. ఇంకా తెలియదండి, ఇంకా నేను నెక్స్ట్ చేయబోయే కదే తెలియదు నాకు, ఇంకా దానికి స్క్రీన్ ప్లే ఏం మాట్లాడతాను. నానిగారు, ఈ సినిమాతో మీరు టైర్ 1 హీరో అయిపోయారని అంటున్నారు సార్. పేర్లు పెట్టకండి సార్ అలాంటివి, దయచేసి మీకు దండం పెడతాను. ఎవరు మొదలెట్టారో తెలియదు, ఎందుకు మొదలెట్టారో తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడైతే అదే అండి. సో నాకు సంబంధం లేని విషయం గురించి నన్ను క్వశ్చన్ అడిగితే ఎలా అండి? మీరు క్రియేట్ చేశారు, అదే ముందుకెళ్తుంది అలా. సో నాకు అసలు సంబంధం లేదండి, నన్ను అసలు వదిలేండి ఈ గోల్ నుంచి మధ్యలో బయటికి. కానీ మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా, మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా, ఎవరు కూడా అంటే ఎవరు నేను అసలు నాకు సో నేను అదే అంటున్నా, నేను బయట ఉంటాను నా. నేను నానిగారితో 2 సినిమాలు చేశానండి. సో నానిగారి ఫ్యాన్స్ గురించి నాకు ఒక అంచనా ఉంది. ఓకేనా, నేను మామూలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదా, ఆయనకి ఇంకా ఎక్కువ ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. ఎలా జరుగుతాయి తెలుసు? పిల్ల జమీందార్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఓకేనా, జెర్సీకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, శ్యామ్ సింగ్ రాయ్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, దసరాకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు, అంటే సుందరానికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఎంసీఏకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, రేపు సరిపోదాకు ఇంకో ఫ్యాన్ సెక్షన్ తయారవుతుంది. ఆయన ఏంటంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వర్గాన్ని టచ్ చేస్తూ ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో ఆయన మనం వచ్చేసరికి ఈ టైర్లోకి వెళ్తారు, ఆ టైర్లోకి వెళ్తారు, మనం రిస్ట్రిక్ట్ చేయకుండా ఆయన వదిలేస్తే ఇంకా ఇంకా మన ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ముందుకు తీసుకెళ్తారండి. వివేకాత్రి గారు, ఇందాక నుంచి మీరు అంటే యాజ్ ఎ డైరెక్టర్గా, రైటర్గా మీ సినిమా లెంగ్త్ మీరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఓకే, అది మీ విషయం. బట్ మీరంత సపోర్టుగా మీ లెంగ్త్ని మీరు నమ్మినప్పుడు సెన్సార్ అయిపోయి రిలీజ్ ముందుకు 1-2 రోజుల ముందు 4.5 నిమిషాలు ఎందుకు కట్ చేశారు? మరి లేదండి, కట్ చేశారా? లేదు, కట్ చేసి ఎందుకు ఒప్పుకుంటారండి? నేను మళ్ళీ సెన్సార్ చేయాలి కదండి. సేమ్ లెంత్ ఉందండి. ఓకే, మీకు తెలిసి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మూర్తి గారు. ఓకే, లాస్ట్ మినిట్లో అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే లాస్ట్ మినిట్లో 4.5 నిమిషాలు కట్ చేశారని. మూర్తి గారు, మీకు వచ్చే సమాచారాల్లో 40% తప్పు, 60% రైట్ ఉంటాయి. ఇది ఆ 40%లో, ఇది ఆ 40%లో ఉందా? ఓకే, సరే, దాన్ని మళ్ళీ క్లారిఫై చేసుకుని రేపు సక్సెస్ మీట్లో అడుగుతాం. అయితే వివేకాత్రి గారు, నాకు ఒక విషయం మాత్రం బాగా నచ్చిందండి. ఉన్న క్యారెక్టర్ ప్రతిదాన్ని కూడా ఒక పర్టికులర్ లక్షణాలతో రాసుకోవడం. ఇప్పుడు సాయి కుమార్ గారి క్యారెక్టర్ నిజానికి కొడుకుతో కన్ఫ్రంటేషన్ పడవచ్చు, గొడవ పడవచ్చు, రోజు గొడవ పడవచ్చు, ఇలా చెయ్యొద్దని గొడవ, అదేం చేయకుండా ఆయన డైరీ చూసి ఆయన మార్గంలో ఆయన కొడుకుని కట్టడి చేసుకునే పని. అవును, ఎస్జే సూర్య అసలు ఎస్పెషల్లీ అంత శాడిస్టిక్ పర్సను, అంత ఫ్రస్ట్రేటెడ్ పర్సన్, అమ్మాయిని కనీసం ఒక మాట అవునండి, టచ్ చేయడు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఆఖరి పీక్ కోపం వెళ్ళిపో అని అంటాడు తప్పించి, కొంచెం మీరు ముందు ఒక చిన్న హింట్ ఇచ్చారు, పెర్ఫ్యూమ్ బాడీ కూడా. అబ్బా, ఈ క్యారెక్టర్ కూడా ఆ లైన్లో వెళ్ళిపోద్దేమో అని చిన్న అనిపించింది. కానీ మీరు దాన్ని అలా నడపడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద అబ్జర్వేషన్. క్యారెక్టర్లు రాసుకున్నది పర్టికులర్గా. అయితే ఒకటే అనిచింది, అందరి దగ్గర వచ్చిన కొంచెం చిన్న కామెంట్, సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు, అలాగనే లాజికల్ దాటి తీసుకున్నారు కొంచెం అన్న ఒక కంప్లైంట్ ఉంది. దాన్ని మీరేమంటారు? ఎక్కడండి, ఏ విధంగా? సినిమా కథలో కానీ ఇప్పుడు సోకులపాలెం అన్నది ఎక్కడ ఉందా ఏంటా అన్నది పక్కన పెడితే, వాళ్ళు అంత బాధపడుతూ కూడా అక్కడే ఉండడము, అతనికి అందుబాటులోనే ఉండడము అన్నది ఒకటి. ఖాన్ సార్ ఎక్కడుంది సార్? సార్ యాక్షన్ ఫిలిమ్స్కి, అడ్రిలిన్, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి సోకులపాలెం ఎక్కడ ఉంటుంది? ఓల్డ్ సిటీలోనా, న్యూ సిటీలోనా? నేను అంటున్నది సార్, ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ అంటున్నాను, సినిమా కథ హైదరాబాద్లో జరిగినట్టు చూపించారు కదా. మీ పాయింట్ అర్థమైంది. బట్ అంటే కొన్ని సినిమాలకి మీరు అలవాటు పడిపోయారు, ఆ క్వశ్చన్ రాదు. కొన్ని సినిమాలకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే సుందరానికి టీం దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ లాజిక్ కోసం ఎదుగుతారు, కానీ ఈ జానర్కి అంత అబ్సల్యూట్ లాజిక్ అవసరం లేదండి. ఇట్స్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. వీ బిలీవ్, దెన్ వీ జంప్ ఇన్, దెన్ ద డ్రామా బిగిన్స్, దెన్ ద మ్యాజిక్ బిగిన్స్. థ్యాంక్ యూ గారు. సార్, చాలా సినిమాల్లో హీరో విలన్ కొట్టుకుంటారు సార్. హీరో దగ్గర గన్ ఉంటుంది, విలన్ దగ్గర ఏముండదు. కాల్ చేస్తే ఇంటర్వల్ కూడా అయిపోతుంది సినిమా. చివరి దాకా ఎందుకు రన్ అవుద్ది? ఇందులో అలాంటి సార్,
అందులో అలాంటిది కూడా ఉంది. అంతే. కాదు కాదు అజయ్ ఘోష్ మనుషులకి శనివారం నాడే హీరో ఫైట్ చేస్తాడని తెలుసు. కానీ వాళ్ళు ప్రతి శనివారం వచ్చి అటాక్ చేస్తారు తప్ప మిగతా రోజులు అటాక్ చేయరు. ఆ సినిమాటిక్ లిబర్టీ గురించి మాట్లాడా సార్. మిగతా రోజులు అటాక్ చేస్తుంటే పారిపోతూ నాన్నకు ఒకసారి పడింది, అక్కకు ఒకసారి పడింది, ఫ్యామిలీ అంతా ఎఫెక్టెడ్ అని చెప్పాం మొత్తం. ఇప్పుడు సో డెఫినెట్గా ఐ థింక్ ఫస్ట్ సాయి కుమార్ గారు చెప్పే స్టోరీ అంతా ఇదే. వారం అంతా బిక్కుమని బతుకుతూ సాటర్డే రోజు వెళ్ళి ఈడేం చేస్తాడా, దానివల్ల అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నది. సార్ దానయ్య గారు మీకే సార్. నాకు తెలియదు సార్, నన్ను అడగండి. అది కాదు సార్, మాట్లాడలేను సార్, నన్ను అడుగుతారు. మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ అడుగుతున్నాను సార్ నేను. ఏం లేదు సార్, అంటే ఏ సినిమాకైనా కలెక్షన్స్ చూసుకుంటే సోమవారం రిజల్ట్ బట్టే తెలుస్తుంది సార్. కానీ ఈ సోమవారం గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో కొద్దిగా పోయాయి అంటున్నారు, అది నిజమేనా? ఇంత సార్ గబ్బర్ సింగ్ ఆయన పవర్ స్టార్, అది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. ఏ సినిమాకి ఆ సినిమా, ఇది న్యాచురల్ స్టార్, అది పవర్ స్టార్. మండే మేమంతా వెళ్తాం గబ్బర్ సింగ్కి. మీ సినిమాలోనే అదే రోజున ఈ ఓజీది కూడా ట్రైలర్ ఏదో వేస్తారంటున్నారు, మీ దానికి బట్టి. అది నేను కమెంట్ చేయలేను. అది దానయ్య గారి ఓజీ ట్రైలర్ కూడా ఆ రోజు నుంచి ప్లే చేస్తారు, సరిపోతా శనివారంలో అనేసి అంటున్నారు. అప్డేట్ ఇంకా నాకేం తెలియదు, వస్తే అనౌన్స్ చేస్తాను రేపు. నానిగారు ఇక్కడ. సో దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో బేసిక్గా చాలా రోజుల తర్వాత థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి అండ్ బుక్ మై షోలో కూడా గంటకి 9,000 టికెట్స్ సేల్ అవుతున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారు? అండ్ సోషల్ మీడియా మొత్తం మీద ఇండస్ట్రీకి ఎప్పుడైతే హిట్ కావాలో అప్పుడు వస్తాడు అతడే నాని, ది సేవియర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా బరువుగా తీసుకుంటున్నారా, కొంచెం బాధ్యతగా తీసుకుంటున్నారా? ఐ థింక్ ద రియల్ సేవియర్స్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద తెలుగు ఆడియన్స్ అండి. అండ్ ఐ థింక్ దట్స్ ద ఓన్లీ ఫ్యాక్ట్. మేమందరం కొంచెం కష్టపడి పనిచేయాలి, మంచి సినిమాలు తీసుకొస్తుంటే చాలు, ఆటోమేటిక్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కలకల్లాడుతూ ఉంటుంది. సో అది మా క్రెడిట్ కాదు, ఇట్స్ దేర్ క్రెడిట్, బికాస్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, సో చాలా రోజుల తర్వాత మీలో ఒక కామెడీ యాంగిల్ చూసాము. ఆయన వచ్చి డాడీ నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు నాని అనమంటే నాని అంటు తొంగుతురా అని చెప్పేసి. సో అలాగా సెట్స్లో నానిగారితో ఏమన్నా ఒక ఫన్నీ మూమెంట్స్ బేసిక్గా ఎలా ఉంటారు? నానిగారు అంటేనే చాలా ఫన్నీగా ఉంటారు, బట్ మీరు ఆయనతో? యాక్చువల్గా నాని సీరియస్గానే ఉంటాడు, క్యారెక్టర్లో ఉంటాడు. కానీ సంథింగ్ లైక్ మా ఇద్దరికి ఫస్ట్ డే నుంచి ఫాదర్ అండ్ సన్ లాగే ఫీల్ అయ్యాం. సో కెమిస్ట్రీ కానీ కొన్ని అయితే ఆత్రేయ చెప్పిన తర్వాత మేము చేస్తున్నప్పుడు తెలియకుండా ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా సింక్ అయ్యేది. దానికి మేము ఇద్దరం భలే జెల్ అయ్యాం, ఫాదర్ అండ్ సన్గా ఫీల్ అయ్యాం. నాకు చిన్న డింపుల్స్ పడతాయి, తనకి అప్పుడప్పుడు పడుతుంటే ఇద్దరికి డింపుల్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు తనకు ఒక చిన్న కంట్లో నా కూతురు వల్ల దెబ్బ తగిలింది. ఆ తర్వాత షూటింగ్లో తన ఎమోషన్లో నేను ఎన్నో ఒక 400 ఫైట్లు చేసి ఉంటాను. నేను ఒక చిన్న తన చేయి తగిలి నా కన్ను ఎర్రబడింది. సో నేను అప్పుడు అగ్ని అయ్యాను. బట్ ఇట్ వాస్ సో వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్. బాగా జెల్ అయ్యాం. అట్ ది సేమ్ టైం చిన్నవి కూడా ఆ స్పాట్లో ఇంప్రూవైజ్ చేసినవి ఉన్నాయి. అండ్ మా ఇద్దరిని అద్భుతంగా తను బాగా రాసుకున్నాడు. దాన్ని నేను నిన్న కూడా ఒక చెప్తూ ఉన్నా, అలా వెళ్తే కూడా ఒప్పుకునేవాడు కాదు ఆత్రేయ. సార్ నాకు ఇది చాలు సార్. సో సచ్ ఎ క్యూట్ డైరెక్టర్. సో రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దిస్ గైస్. నానిగారు యూజువల్గా మీ సినిమాలో ప్రమోషన్స్లో మీరు పెట్టే ఎఫర్ట్స్ అయితే ఏంటి, కానీ మీరు సెట్ చేసుకునే కాంబినేషన్స్ సినిమాల వరకు అయితే నాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం అంతా, లేకపోతే ప్రమోషన్స్ కానీ తర్వాత మాట్లాడుకునే మాటలు కానీ. ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఎస్జే సూర్య గారి మాట ఎక్కువ వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమంది ఎస్జే సూర్య గారు లేకపోతే ఈ సినిమా లేదంటున్నారు కూడా. అన్నిటికంటే బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే ఇది ముందు కనిపెట్టింది మీరే పదే చెప్తూ ఉన్నారు. అసలు ఎస్జే సూర్య గారిని ఈ కథ ఎలా వెతుక్కుంటూ వెళ్ళింది, లేదంటే ఆయన ఎలా వెతుక్కుంటూ? నాకు ఈ సరిపోదా శనివారం ఇచ్చిన గ్రేటెస్ట్ హై ఏంటంటే నా సినిమా సూపర్ హిట్ అంటున్నారు, నాకంటే ఎక్కువ సూర్య గారి గురించి మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ మై బెస్ట్ హై. దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు టేక్ బ్యాక్ హోమ్. అండ్
ఈ నాకు ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. నాకు ఇంతకుముందు నేను చాలా different experience సక్సెస్లు కొత్త కాదు, బట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ అండ్ ఇట్ ఈస్ రీఅఫర్మింగ్ ద బిలీఫ్ ఐ హ్యావ్. నేను నమ్మింది, నేను కథ విన్నప్పుడే నమ్మా. ఇది సూర్య సినిమా కాదు, ఇది దయా సినిమా. వివేకాన్ని ఎప్పుడు చెప్తున్నా, షూట్లో కూడా అనేవాడు, సార్ ఏంటి సార్ అది ఇది అని. అఫ్కోర్స్ సూర్య ఇస్ ద హీరో, సూర్య కోసం ఆ ఎమోషన్ ఉంటుంది, అది ఉంటుంది. కానీ దయా క్యారెక్టరైజేషన్ రాసిన విధానం అండ్ సూర్య గారు దాన్ని ప్లే చేసిన విధానం, అది ఆన్ స్క్రీన్ ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆడియన్స్కి. అది ఐ థింక్ అన్బీటబుల్. అది ఒక చాలా మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ లాగా బ్రహ్మాండంగా కుదిరిపోయింది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు నేను కూడా అబ్సల్యూట్లీ అగ్రీ. ఈ సినిమాకి ఎస్జే సూర్య గారిని అందరూ ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఐఎమ్ ద ఫస్ట్ రో ఫ్యాన్ అనమాట. ఆ తర్వాత నా తర్వాత అందరు స్టార్ట్ అయ్యారు. Yeah, hi Priyanka. Last two This is questions. Mohan. Last two questions. This is Madhav here. Yeah, to you. First of all, congratulations to the entire team. It was a blockbuster. It's a masterpiece, and especially you look very charming, beautiful, gorgeous, and everything. Just like Thank you. Prem ka మీరు రిపోర్టరేనా? అలా మెల్లగా వాళ్ళ నుంచి వచ్చి కూర్చున్నారా? Prem ka Pratyarup and Shanti ka Swarup jaise. And my thing is like, Nani garu మీరు ఇంతకు ముందు చూసినా ఇప్పుడు చూసినా ఆన్ స్క్రీన్ you look like a perfect couple, very beautiful pair. Thanks. Yeah, how you enjoyed that? And ఒక పోలీస్ క్యారెక్టరైజేషన్లో ఇంత బ్యూటిఫుల్ గోల్ నేను చూడటం అనేది ఇట్ వాస్ లైక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లైక్. సో హౌ యూఆర్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? అది చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఐ మీన్ ఐ రియలీ నాకు ఫస్ట్ కానిస్టేబుల్ అని చెప్పినప్పుడు ఐ థాట్ ఎలా ఉంటాను నేను కానిస్టేబుల్ కాస్ట్యూమ్లో ఎలా ఉంటానని. ఫస్ట్ డే ఐ ఓర్ టెస్ట్ షూట్లో నేను ఐ ఓర్ కానిస్టేబుల్ కాస్ట్యూమ్. ఐ వాస్ ఫీలింగ్ వెరీ షై టు గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్, లైక్ ఫన్నీగా ఉంటానని. బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ యూనిఫామ్ అండ్ దట్ లుక్ దట్ వీ ద చారూస్ లుక్. I'm going to take that uniform home ఎందుకంటే it's going to be forever in my heart, and that's my favorite look out of all the things that we did in the film. Yeah. Vivek garu, hi sir, how are you sir? Hello. So me big fan of your writings, fast mental madilo అప్పటి నుంచి మంచి ఫ్యాన్. సో నాకు మొన్న కూడా అడుగుదాం అనుకున్నాను ఈ టైటిల్కి, అంటే ఇంత ముందు సూర్యాస్ సాటర్డేస్ కరెక్ట్ ఆఫ్ట్ టైటిల్, ఇట్స్ సూర్యాస్ ఈశ్వర శివతాండవం. సరిపోదా శనివారం అని అడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు? సరిపోదా శనివారం అని చెప్పి ఎవరెవరిని అడగటం కంటే అదే మీకు నాని గారు అజయ్ ఘోష్తో చెప్పే ఒక కాన్వర్జేషన్, అజయ్ ఘోష్ గారితో చెప్పే ఒక కాన్వర్జేషన్ కూడా ఉంటుంది. మీ అందరికీ వారానికి 7 రోజులు అయితే నాకు ఒకటే రోజు సరిపోదా అని చెప్పాను. సో దట్స్ ఇట్ అండి. అంటే ఆయనకి మిగతా వాళ్ళందరికీ 7 రోజులు ఉంటే ఆయనకి సరిపోదా శనివారం, హీరోకి సరిపోదా శనివారం. అండ్ మీ టైటిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మెంటల్ మదిలో, బ్రోచేవారు ఎవరో, అంటే సుందరానికి ఇలాంటి టైటిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచిస్తారా? అంటే అందరికీ రీచ్ అవుతుందా లేదా? ఇప్పుడు ఈ నానిగారి సినిమా అంటే వరల్డ్ వైడ్ వెళ్తుంది, పాన్ ఇండియా సినిమా. టైటిల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఎప్పుడు అనుకున్నారా? లేదంటే మీరు క్యారెక్టర్ నాకు ఇదే రాస్తాను అదే అట్లేం లేదండి. ది థింగ్ ఈజ్ ఏంటంటే నాకు ఏది ఎగ్జైటింగ్గా అనిపిస్తే వచ్చేసరికి నాకు ఆయన బౌన్స్ బోర్డ్ లాగా ఆయన ఉన్నారు. సో ఐ షేర్ ఇట్ విత్ హిమ్. సార్ ఎలా ఉంది సార్ అని. ఆయన వచ్చేసరికి చాలా బ్లంట్గా, ఫ్రాంక్గా, బాగాలేదంటే కనుక బాగాలేదని చెప్తారు. ఇఫ్ యూ రియలీ లైక్స్ ఇట్, యా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. యాజ్ ఆడియన్గా మాకు కూడా బాగా నచ్చాయి. తెలుగు టైటిల్సే కావాలనుకుంటాం, తెలుగు టైటిల్సే ఎక్కువ వెళ్ళాలనుకుంటాం. కాకపోతే రోల్ అవుతాయి కదా కొంతమందికి, పెద్ద టైటిల్స్ చిన్న టైటిల్స్ అనుకుంటారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్లే నాని గారు హాయ్ సార్. మొన్న కూడా అడిగా, అంటే ఇప్పుడు మనకి బాగా తెలుగులో బాగా వెళ్తున్నాయి, ఇంకా ఫుల్స్ వెళ్తున్నాయి. అదర్ లాంగ్వేజెస్లో ఎలా ఉంది? తమిళ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. బెంగళూరు ఈరోజంతా అసలు అబ్సల్యూట్ హౌస్ఫుల్స్ అంటే ఫ్రమ్ మార్నింగ్. ఇంకా హిందీ, మలయాళం వీ హ్యాడ్ అ వెరీ మినిమలిస్టిక్ రిలీజ్ అండి. ఆల్మోస్ట్ Day 1 రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. Day 2 నుంచి అక్కడక్కడ సింగిల్ స్క్రీన్ చిన్న మినిమల్ రిలీజే. అది అక్కడ చూద్దాం అనుకుంటున్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి, సినిమా మంచి క్వాలిటీతో ఉండాలి అందుబాటులో అన్న ఒక ప్రయత్నమే. సో అవి అలా నడుస్తుంటాయి. బట్ మన టార్గెట్ ఇక్కడ మన మెయిన్ ఏదైతే బిగ్ రిలీజ్ ఉందో తెలుగు అండ్ తమిళ్, బోత్ ప్లేసెస్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. సో ఆల్ ది బెస్ట్ సార్. మీరు అంటే సూర్య గారి క్యారెక్టర్ అలా వెళ్తున్న జరే మీరు అక్కడ నిలబడి చేశారు. ఆయనకి అంత స్కోప్ ఇవ్వడానికి, అంటే మాకు తెలిసి పెద్ద స్టార్స్ అయ్యేటప్పటికి పక్క విలన్కి అంత స్కోప్ ఇవ్వరు, పక్కన నిలబడి చూసి లేదు అసలు అలా ఇప్పుడు నాని గారు యాక్చువల్గా అంటే అష్టాచెమ్మ మొదలుకొని ఒక చిన్న సినిమాతో స్టార్ట్ అయిన కెరియర్
సినిమాకి అంటే మీరు ఫ్యాన్స్ బేస్ పెంచుకుంటూ ఇలాగే బడ్జెట్స్ పెంచుకుంటూ మీ మార్కెట్ పెంచుకుంటూ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు. ఆల్మోస్ట్ 100 crore ఫిలిమ్స్ చేస్తున్నారు. నాని టార్గెట్ ఏంటి, అంటే ఎక్కడికి వెళ్ళాలని మీ ప్రయాణం? నా టార్గెట్ యాక్చువల్లీ ఇక్కడే ఉండాలని ఉందండి, ఎక్కడికి వెళ్ళాలని లేదు. నేను అందుకే అంటుంటాను, నాకు ఎప్పుడు ఇందాక క్వశ్చన్ లాగానే ఇది ఆ టైరు మీరు దానికి ఎప్పుడు వెళ్తారంటున్నారు, నాకు దానికి వెళ్ళాలని లేదు సార్, నన్ను వదిలేడు అంటున్నా. ఎందుకంటే నాకు ఈ మంచి సినిమాలు నాకు మనసుకు నచ్చిన టీమ్స్తో పనిచేస్తున్నాను, నా మనసుకు నచ్చినంత కథలకి కావాల్సినంత బడ్జెట్లు ఉన్నాయి, నా ఆడియన్స్ ఉన్నారు, నన్ను ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. సో నాకు నిజంగా చెప్తున్నా, ఈరోజు నేను నా బెస్ట్ ప్లేస్, నా జీవితంలో నా ఎయిమ్ కానీ నేను ఊహించని అంత బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే ఆ ప్లేస్లో ఉన్నా నేను. నాకు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉంటే చాలు అంతే.